నమస్తే అండి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఏసీ పెట్టించుకుంటా ఉన్నారు. కొంతమంది పాత ఏసీలు ఉంటే కొంతమంది కొత్త ఏసీలు పెట్టించుకోవడం జరుగుతుంది. సో కొత్త ఏసీ పెట్టించుకున్నటువంటి ఒక్కసారికి ఏం కాదు, ఒక సీజన్ వరకు ఏం కాదు. సో తర్వాత నుంచి అది కూడా పాత ఏసీ అయిపోతుంది కాబట్టి. అయితే కొత్త ఏసీ కొన్నప్పుడు కూడా ఏవైనా ఇప్పుడు చెప్పేటటువంటి సౌండ్లు ఏమైనా వస్తున్నా, లేదంటే పాత ఏసీలు మీరు సర్వీస్ చేయించరు కదా. సో 4 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి సర్వీసింగ్ చేస్తారు కదా. సో ఒకవేళ సౌండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి సౌండ్స్ ఏమైనా వస్తున్నట్లయితే కనుక అది ఏసీ పేలిపోతుంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణగా చెప్పొచ్చు. ఇటీవల ఒక ఢిల్లీలో ఒక సంఘటన జరిగిందనమాట. ఇక్కడ ఇలాగే ఏసీ పేలి దాదాపు 9 మంది పరలోకం చేరుకోవడం అయితే జరిగింది. కాబట్టి అలా మనకి జరగకూడదంటే కొన్ని శబ్దాలు ముందుకేస్తుంది. అంటే కీచుమని శబ్దం, విజిల్ సౌండ్, బజ్జింగ్ సౌండ్, సో ఇలా రకరకాల సౌండ్లు అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. కొన్ని సందర్భాల్లో అవుట్డోర్ యూనిట్ నుంచి సౌండ్లు వస్తాయి, కొన్ని సందర్భాల్లో ఇండోర్ యూనిట్ నుంచి సౌండ్లు వస్తూ ఉంటాయి. సో వీటి సౌండ్ల యొక్క ఉద్దేశం ఏంటి? ఏం లేదు, ఏసీ పాడైపోయింది అని చెప్పేది ఏంటంటే ఒక సౌండ్స్ మాత్రమే. లేదంటే కనుక సడన్గా అది ఆగిపోతుంది. ఈ రెండే జరుగుతాయి. ఆగిపోతే ఎట్లా ఆగిపోయింది, పోయింది. అది పీసీబీ పోయిందా, లేకపోతే లోన్ ఉన్నటువంటి కంప్రెసర్ పోయిందా, అది సెకండరీ. లేదంటే ఎలక్ట్రిసిటీ ఏదైనా రావట్లేదు, అది ఓకే. కానీ సౌండ్లు వస్తున్నప్పుడు కొంతమంది వాడతారు చూడండి, అప్పుడే నష్టం రావడానికి అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు బలంగా పేలినట్టు శబ్దం వస్తాయి. మీరు ఏసీ వేసారు, ఒకేసారి ధక్ మన సౌండ్ వచ్చింది. సో ఇలాంటి క్రమంలో కంప్రెషర్లో సమస్య ఉన్నట్టు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఏసీ ఆన్ చేయగానే ఆ ఫ్యాన్ మొత్తంగా వెళ్ళిపోయి కంప్రెషర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కంప్రెషరే ఏసీకి ఒక గుండెకాయ, బ్రెయిన్ అన్నీ కూడా అదే. సో కాబట్టి ఒక సౌండ్ గట్టిగా ఒక బాంబులా పేలింది, ఒక చిన్న స్థాయి టపాస్లో పేలింది అంటే కంప్రెషర్లో ఇష్యూ వచ్చినట్టు అనమాట. కంప్రెషర్లోని లోనటువంటి భాగాలన్నీ కూడా లూజ్ అయిపోయినట్టు అనమాట. సో లోన ఉన్నటువంటి ఫ్రేమ్కి తాకి ఇలాంటి శబ్దాలు వస్తాయి. కాబట్టి ఇది వచ్చిన వెంటనే మీరు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే టెక్నీషియన్ని పిలుచుకొని చేసుకోండి. ఎందుకంటే కంప్రెషర్ వెళ్తేనే మనుషులు పోతారు. ఆ విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కీచుమనే శబ్దం. ఈ కీచుమనే శబ్దం ఎలా వస్తుంది అంటే నైట్ టైంలో కొన్ని పురుగులు అరుస్తూ ఉంటాయి అనమాట. అలాంటి శబ్దం వస్తూ ఉంటుంది కొన్నిసార్లు ఏసీలో. దాంట్లో మీరు పురుగు దూరిందేమో అనుకోవచ్చు, కానీ పురుగు దూరినట్టు కాదు, దాంట్లో ఉన్నటువంటి ఒక ఇష్యూ వచ్చినట్టు. ఏమంటే ఇలా కీచుమనే శబ్దం వస్తే అవుట్డోర్ ఫ్యాన్ మోటార్లో సమస్య ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీరు బయట బిగిస్తారు కదా, సో దాంట్లో సమస్య ఉన్నట్టు ఈ కీచుమనే సౌండ్ వస్తే. అంటే ఈ ఫ్యాన్ ఏసీలోని వేడిని బయటికి పంపేందుకు పనిచేస్తుంది అనమాట. ఫ్యాన్ మోటార్ పాడవడం లేదా కంప్రెసర్ మోటార్లో రావడం వల్ల ఏదైతే గిరగిరది అవుట్డోర్ యూనిట్లో ఉన్నటువంటి ఫ్యాన్ గిరగిర దాంట్లో ఏదైనా చిన్న లూజ్ రావడం కారణంగా ఈ కీచుమనే సౌండ్ వస్తుంది అనమాట. సో దీనివల్ల కూడా ఇష్యూ రావడానికి అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్ అనేది కంప్రెషర్ మీద పడింది, కంప్రెషర్ పేలిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ బజింగ్ సౌండ్, బుజ్ అని చెప్పి సౌండ్లు వస్తూ ఉంటాయి అనమాట. ఇలాంటి సౌండ్లు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్యాన్ బ్లేడ్లు లూజ్ అవ్వడం, మోటార్ సమస్యలు, కండెన్సర్ కాయిల్స్కి మురికిగా ఉండడం. ఈ కండెన్సర్ కాయిల్స్కి మురికి పడడం కారణంగా ఏమవుతుందంటే ఈ మోటార్ ఇష్యూస్ రావడం కారణంగా ఈ ఫ్యాన్ బ్లేడ్లు పాడైపోవడం కారణంగా ఇది లేదంటే ఫ్యాన్ బ్లేడ్లు వంగిపోవడం కారణంగా ఈ శబ్దం రావడం జరిగింది, ఈ బజ్ అనే శబ్దం. కాబట్టి ఇలాంటి శబ్దం వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఏమనిపించకపోవచ్చు, కానీ కాలక్రమేణా ఇది ప్రమాదకరంగా మారడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే దీని స్పీడ్ తగ్గిపోతుంది, దాని ద్వారా ఉన్నటువంటి పార్ట్స్ యొక్క ఇబ్బంది అనేది స్టార్ట్ అయితే ఆ తర్వాత దీని ఎఫెక్ట్ అనేది ఇండోర్ యూనిట్ మీద పడితే అక్కడ ఉన్నటువంటి కంప్రెషర్లు పెరగడం అయితే జరిగింది. నెక్స్ట్ కట్ట అని శబ్దాలు రావడం అనమాట. సో ఈ కట్ట శబ్దాలు ఇండోర్ యూనిట్లో మనకు కనిపించవు, ఎందుకంటే ఒక డోర్ ఉంటుంది, అది పైకి కిందకి లెగుస్తుంది కాబట్టి అది పెద్ద శబ్దం రాదు. కానీ అవుట్డోర్ యూనిట్లో ఈ శబ్దం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే అవుట్డోర్ యూనిట్లోకి దుమ్ము వెళ్ళడం కారణంగా, చెత్త లాంటివి అంటే ఏవైనా కొన్ని చిన్న కంటికి కనిపించినటువంటి వస్తువులు దాంట్లో చేరడం కారణంగా, అక్కడ ఉన్నటువంటి భాగాలు లూజ్ అవ్వడం కారణంగా ఇలాంటి సమస్య రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. చిన్న రాళ్ళు, ఆకులు యూనిట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఈ శబ్దం రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో యూనిట్ని శుభ్రం చేయడం ద్వారా ఈ సమస్య తగ్గే అవకాశం అయితే ఉంటుంది. టక్ అని చెప్పేసి ఫ్యాన్కి ఏదైనా తగులుతూ ఉంటే వెంటనే అవుట్డోర్ ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లిక్ అనే శబ్దం. ఏసీ ఆన్ చేసినప్పుడు చాలా ఏసీలకి క్లిక్ మన ఒక శబ్దం వస్తుంది, బట్ రిపీటెడ్గా వస్తే కనుక దాంట్లో ఇష్యూ వచ్చినట్టే. ఇది ఇండోర్ యూనిట్లో రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అనమాట. క్లిక్ శబ్దం వస్తే అది థర్మోస్టాట్ సమస్య. సో పాత థర్మోస్టాట్ సరిగ్గా పనిచేయకపోతే ఏసీలో ఇలా క్లిక్ అనే శబ్దం రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ థర్మోస్టాట్ సమస్య వచ్చినప్పుడు ఈ క్లిక్ శబ్దం అనేది రిపీటెడ్గా వస్తుంది. కాబట్టి వెంటనే టెక్నీషియన్ని కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ ఫైనల్గా విజిల్ మోగినట్టు శబ్దం. సో ఈల వేసినట్టు వచ్చేటటువంటి శబ్దం అనమాట. సో ఇది ఏసీ నుంచి వస్తే కనుక ఎయిర్ డక్ట్లో లీకేజ్ ఉందని అర్థం చేసుకోవాలి. అంటే అది ఇక్కడ గ్యాస్ లీకేజ్ అవుతుందా లేకపోతే మరేదైనా లీకేజ్ అవుతుందా తెలియదు, కానీ మొత్తానికి లీకేజ్. విజిల్ సౌండ్ అంటే ఎలా వస్తుందంటే ఎక్కడైనా ఒక చిన్న హోల్, ఒక కంప్రెషన్ ఏర్పడుతున్నటువంటి ప్రాంతంలో ఒక చిన్న హోల్ పడితే కనుక దాని నుంచి ఎయిర్ లీక్ అయితే కనుక ఈ విజిల్ శబ్దం రావడం అయితే జరిగింది అనమాట. సో ఈ విజిల్ మోగినట్టు శబ్దం వస్తే కనుక తప్పనిసరిగా ఈ
ఎయిర్ డక్ట్లో లీకేజ్ ఉందని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలి. అలాగే తప్పుడు ఎయిర్ ఫిల్టర్ వాడినా లేదంటే ఎక్స్పాన్షన్ వాల్వ్లో సమస్య ఉన్నా కానీ ఈ శబ్దాలు రావడం అయితే అవకాశం ఉంది. ఏం లేదు, ఎయిర్ వెళ్ళేటటువంటి దారిలో ఎక్కడైనా చిన్న ఒక సన్నపాటి ఒక వెంట్రుకపాటి గ్యాప్ ఉన్నా సరే దాంట్లోంచి ఎయిర్ బయటకు రావడం కారణంగానే ఈ విజిల్ సౌండ్ రావడం అయితే జరిగింది అనమాట. కాబట్టి ఇలాంటి విజిల్ సౌండ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా అది గ్యాస్ లీక్ అవుతుంది, ఇంకేదైనా లీక్ అవుతుందని తెలుసుకొని వెంటనే టెక్నీషియన్ అయితే పిలిపించుకుంటే మంచిది. ఇలాంటి పరిస్థితులు మీరు ఏసీని వాడకూడదు, ఎందుకంటే కనుక ఆ ప్రెషర్ అనేది ఎక్కువైపోయి పేలిపోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో చిన్న చిన్న శబ్దాలు వచ్చినప్పుడు మీరు దాన్ని అశ్రద్ధ చేయొద్దు, ఎందుకంటే చిన్న రోగం వచ్చినప్పుడే వెంటనే చూపించుకుంటే పోతుంది అనమాట. అలా కాదు, వారం రోజులు చేసుకుంటే కనుక అది జాండీస్లానో లేకపోతే ఇంకేదైనా రోగంగా తయారవుతుంది ఒంటికి అయితే కనుక. అలాగే ఈటీ ఇష్యూని చిన్న సమస్య వచ్చినప్పుడు, ఏదైనా క్లిక్లో రిపీటెడ్ సౌండ్స్ వస్తున్నప్పుడు, సాఫ్ట్వేర్ ఎర్రర్ వచ్చినప్పుడు, పీసీబీలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, కంప్రెసర్లో ఏదైనా సౌండ్ వచ్చినప్పుడు, రకరకాల సౌండ్లు వచ్చినప్పుడు వెంటనే టెక్నీషియన్ పిలుచుకోండి. టెక్నీషియన్ ఎంతో తీసుకోవడం 1000 నుంచి 1500. లేదు పెద్ద ఇష్యూ ఉంటే కనుక ఒక 3 నుంచి 4000. ఏమైనా వస్తువులు మార్చాలంటే 10,000 లోపు ఖర్చు అవుతుంది. సో ఇష్యూని బట్టి ఉంటుంది అనమాట. మామూలుగా చెకింగ్ చేయడానికి చిన్న చిన్న సమస్యలకైతే ఒక 2000, 3000 లోపు అయిపోతుంది. ఇంత పెద్ద ఏసీ కొనుక్కొని అది చేయకపోతే కనుక ఆ కంప్రెసర్ పేలిందంటే కనుక మనుషులే పోతున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో రీసెంట్గా జరిగింది. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ శబ్దాల యొక్క ఉద్దేశం అదనమాట, ఏసీ నుంచి వచ్చేటటువంటి శబ్దాలు.